Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మాకు బీటెక్ అవసరం లేదు, కాకపోతే ఆర్థిక పరిస్థితి కొంచెం బాగాలేదు. డీసెంట్ కాలేజీలో, ఒక మంచి కాలేజీలో బిఎస్ 4 ఇయర్స్ ప్రోగ్రామ్ అయినా పర్లేదు, ఈక్వలెంట్ టు బీటెక్ లాంటి ప్రోగ్రామ్స్ కానీ అదర్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది థంబ్నెయిల్ పెట్టాను. ఇక్కడ మీరు చదువు మాత్రం ఫ్రీగా చెప్తారు, బట్ హాస్టలు అదేవిధంగా మీ మెస్ ఫీజ్ అయితే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. మినిమం అయితే అది కట్టుకోవాల్సి ఉంటుంది. ఒక 50,000 వరకు ఉంటుంది అనమాట సంవత్సరానికి. ఎందుకంటే అన్ని ఫ్రీ అని చెప్తేనే మీ వీడియోస్ చూస్తారు అనమాట. మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ కూడా సెన్సేషనల్గా పెట్టాల్సి వస్తుంది థంబ్నెయిల్స్, లేదా చూడట్లేదు. కాబట్టి అలా పెట్టాను, కానీ అందులో సగం రైట్ అనమాట. ఏంది, ట్యూషన్ ఫీజు ఉండదు, 4 ఇయర్స్ ప్రోగ్రాము, ఎక్సలెంట్గా స్కిల్స్ నేర్పిస్తారు. కొన్ని కంప్యూటర్ సైన్స్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, ఇంకా వేరే కోర్సెస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్న వీడియోలో. ఫస్ట్ టైం మనకి మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అన్ని రకాల కాలేజ్ గురించి చెప్పేటువంటి ఏకైక ఛానల్ మన ఈ డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ అనమాట. ఇక్కడ నాకు నచ్చినటువంటి కోర్సెస్ ఇక్కడ మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అనేవి ఇక్కడ కొన్ని ఇచ్చాము. మీరు తీసుకున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, సో బిఏ ఆనర్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎవర్గ్రీన్ సబ్జెక్ట్ ఇది. బిఏ హానర్స్ ఎకనామిక్స్, ఇక్కడ మీకు రీసెర్చ్ వైపు ఉందన్నమాట. ఇక్కడ చూడమ్మా, బిఎస్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ, గుర్తుపెట్టుకోండి. బిఎస్ హానర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ, బిఎస్ హానర్స్ మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ కంప్యూటింగ్, ఫిజిక్స్ కెమిస్ట్రీ, బయోసైన్స్ అండ్ బయోటెక్నాలజీ, బిఎస్ హానర్స్ ఏఐ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ, చాలా అన్నమాట. ఇంకోటి బిఎస్ హానర్స్ ఎకనామిక్స్ అండ్ డేటా అనలిటిక్స్. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి క్యాంపసెస్ కూడా మనకి, ఒకటి ప్రశాంతి నిలయం, 2 బృందావన్, నందగిరి, ఓకే క్యాంపస్ ఉన్నాయి. అనంతపూర్ క్యాంపస్ కూడా ఉందన్నమాట. ఈ అనంతపూర్ క్యాంపస్ కూడా ఉంది. ఇక్కడ బాయ్స్కి గర్ల్స్కి దాదాపు మీకు అర్థమై ఉండొచ్చు. ఈ ప్రశాంతి నిలయం అంటే ఏంటి, అనంతపురం అంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఇక్కడ కూడా అనంతపురం వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ గర్ల్స్ అనమాట. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. మంచి ప్లేస్మెంట్ వస్తూ ఉంది. స్టూడెంట్స్తో నేను మాట్లాడాను. అదేవిధంగా వీళ్ళకి కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ అనేది 4 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంది. అదేవిధంగా బయోసైన్స్ అండ్ బయోటెక్నాలజీ లాంటి ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు అనమాట. దాంతోపాటు ఎంబీఏ, ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఎంటెక్ ఇన్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇట్లాంటి కోర్సెస్ ఉన్నాయి. మొత్తం మనకి అనంతపూర్తో కలిపి ఒక 4 క్యాంపసెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అందిస్తున్న కోర్సెస్ బిఎస్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ 4 ఇయర్స్ ప్రోగ్రామ్. బట్ మంచి ప్రోగ్రామ్. ఇలా సిలబస్ కూడా చూశాను, చాలా బాగుంది సిలబస్ కూడా. ఫ్యాకల్టీ కూడా నేను మాట్లాడాను. ఫ్యాకల్టీ అనేది మీరు కొంత ఎంక్వైరీ చేసుకోండి, ఎందుకంటే నేను మాట్లాడిన స్టూడెంట్స్ వచ్చేసి ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్ స్టూడెంట్స్. సో తనైతే మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చింది. అదర్ డిపార్ట్మెంట్ కొంచెం మీరే ఎంక్వైరీ చేయండి సార్, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. బట్ షీ సాటిస్ఫైడ్ అనమాట కాలేజీ గురించి. ఇక్కడ మీకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తారు, లాంగ్వేజ్ నేర్పిస్తారు. మొబైల్ మాత్రం మీకు స్మార్ట్ మొబైల్ కానీ అలాంటిది ఏమి ఉండదు, వాడటం ఏమి ఉండదు. నెంబరు జస్ట్ ఉంటుంది కదా, నోకియా ఫస్ట్లో ఫోన్, అలాంటి ఫోన్సే ఉంటుంది. ఇంటికి కూడా పంపిరు మీకు. సో సంవత్సరానికి సెమిస్టర్ ఒకసారి 2 సార్లు పంపిస్తారు. అండ్ పిల్లలు చాలా డిసిప్లిన్గా ఉంటారు అనమాట. కాబట్టి మీరు ఫైనాన్స్గా ఇక్కడ, సరే ఇది వచ్చేసి మనకి ఏ కాలేజ్ సార్ అని అడుగుతున్నారు కాబట్టి అది చూపిస్తాను మీకు నేను. ఈ కాలేజ్ వచ్చేసి మనకి ఇవ్వండి, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ లెర్నింగ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోండి. సో అడ్మిషన్ 2026 యొక్క వచ్చింది, నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. కాబట్టి మీరు హ్యాపీగా, అర్థమైందా, హ్యాపీగా మీరు ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు. మీ పిల్లల్ని హ్యాపీగా మీరు జాయిన్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా వీటి గురించి ఆలోచిస్తున్నట్లయితే, ఏది కొంత ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకుందాము అన్నట్లయితే వాళ్ళ బుక్ అనమాట. అడ్మిషన్ ప్రాస్పెక్ట్స్ ఇవన్నీ కూడా నేను మొత్తం చదివాను. నేను ఇక్కడ సంబంధించిన కోర్సెస్, సిలబస్ ఇవన్నీ వాళ్ళ క్యాంపస్ అనమాట. ఈ 4 క్యాంపస్ ఇవన్నీ కూడా. ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ ఫ్రీ. మీరు ఒక మెస్ ఫీజు, హాస్టల్ ఫీజు కట్టుకోవాలి. సో ఇది నందిగిరి క్యాంపస్, ఇది బృందావన్ క్యాంపస్, అనంతపురం క్యాంపస్, అనంతపురం గర్ల్స్కి ప్రశాంతి నిలయం క్యాంపస్. కాబట్టి ఎవరైతే కొంత ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలనుకుంటున్నారో చూడండి, ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. చూడండి ఇక్కడ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్,
స్టేడియం, ల్యాబ్స్ చూడండి. మామూలుగా ఇవ్వండి. ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసినట్లయితే మీకు అర్థమైపోద్ది. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇట్లా మ్యూజిక్‌కి సంబంధించినటువంటి, కల్చర్‌కి సంబంధించినటువంటి కూడా కొన్ని నడుస్తా ఉంటాయి ఇక్కడ మీకు. అవి కూడా మీరు చూసుకోవచ్చు. సో, ఈ స్మార్ట్ క్లాసెస్ అనమాట. ఓకేనా? సో, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. న్యూట్రిషన్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి వాళ్ళు అడ్మిషన్స్ అనేవి 657 టోటల్ అడ్మిషన్స్ అనమాట. యాక్సెప్టెన్స్ రేట్ 32%. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ జాయిన్ అయిందనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూడండి, స్టూడెంట్ టీచర్ రేషియో 13:1. ఎంత మంచి ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తున్నారు. దాదాపు పర్ స్టూడెంట్ 2.51 lakhs ఖర్చు పెడుతురంట వాళ్ళు. కంప్యూటర్స్ కూడా 2:1 ఉన్నాయి. 93% ఆఫ్ ది స్టూడెంట్స్ పాస్ రేట్ అనమాట అండర్ గ్రాడ్యుయేట్లలో. చూడండి, చాలా ఎక్సలెంట్‌గా రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ రీసెర్చ్ మీద ఖర్చు పెడుతురండి. ఉన్నాయి మన కాలేజీలు కూడా. ఎందుకు రీసెర్చ్ మీద ఖర్చు పెడుతున్నారు. పిహెచ్‌డి అవార్డీస్ 14 మంది అవార్డు అయ్యారనమాట. రీసెర్చ్ పబ్లికేషన్స్ 162 ఉన్నాయి. కాన్ఫరెన్సెస్, ప్రెజెంటేషన్ 224 ఉన్నాయి. స్టాఫ్ కూడా తీసుకున్నట్లయితే చూడండి, అసిస్టెంట్, డిప్యూటీ డైరెక్టర్స్, ప్రొఫెసర్స్ 10 మంది. ఓకేనా? అసోసియేట్ ప్రొఫెసర్ 38 మంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ 83 మంది. అంతా కూడా ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ. టోటల్ స్టాఫ్ కూడా మొత్తం కూడా 129 మెంబర్స్ ఉన్నారు. ఒక అదర్ ఫ్యాకల్టీ ఒక 148 మెంబర్స్ ఉన్నారనమాట. కాబట్టి ఒక మంచి కాలేజ్. మేము ఇక బీటెక్లో చదివించాలి అనుకున్న వాళ్ళకి కాదు ఇది. BS 4 years అయినా పర్లేదు అనుకునే స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. మెరిట్ అనమాట. మీరు ఏ మతమైనా, అర్థమైందా? ఏం సంబంధం లేదు. మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్. ఎందుకంటే పుట్టపడతాను కానీ హిందూస్కు అనుకోవద్దు మీరు. ఆల్ కేటగిరీస్ ఎవరైనా కానీ ఇక్కడ చదవచ్చు అనమాట. కాబట్టి మీకు ఏమాత్రం కొంత ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా కానీ ఈ యొక్క ఏదైతే సత్యసాయి ప్లస్ 2 వాళ్ళకి సంబంధించిన ఈ కాలేజ్ 4 క్యాంపస్ ఉన్నాయో ఆ క్యాంపస్లో మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ, కొన్ని మీకు ఉపయోగపడే వీడియోలైనా చేయాలి కదా, అదే ఉద్దేశంతో ఇట్లా కొన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కాలేజ్ గురించి చెప్తున్నాను. ట్యూషన్ ఫీజు మాత్రమే ఫ్రీ, మెరిట్ బేస్డ్ అడ్మిషన్. కాబట్టి ఈ కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి ఆల్రెడీ అప్లికేషన్ ఓపెన్ అయింది, అప్లై చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.